ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మాంసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, సంకష్టహర చతుర్థి, చాలా విశేషమైనటువంటి రోజు. ఈ సందర్భంగా 12 రాశుల వారు మహాగణపతిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు కార్తీక మాసం చాలా ప్రశస్తమైనటువంటి మాసం. ఈ మాసంలో ఆవునేతితో కూడినటువంటి దీపారాధన ఎటువంటి శుభ ఫలితాన్ని కలిగిస్తుందో పావన కార్తీకం అనేటువంటి అంశంలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. రేపు కార్తీక బహుళ చవితి, అనంతరం పంచమి, తిథి ద్వయం. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు పాటించాలో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ తదియ, అనంతరం చవితి, తిథి ద్వయం, సంకష్టహర చతుర్థి. ఈరోజు చేసేటువంటి గణపతి యొక్క ఆరాధన, పూజలు విఘ్నాలని కనుమరుగు చేస్తాయి. వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. బృహస్పతి యొక్క ప్రీతిని కలిగిస్తాయి. తద్వారా శుభ ఫలితాలు మనం పొందగలుగుతాం. ఈ రోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఈరోజు మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, ఉచ్చ స్థితి, శనితోటి పరివర్తన ఉంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభ్రైనప్పుడు అఖండ భూసంపదని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, చంద్రుడి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఈ బుధ క్షేత్రాల్లో చంద్రగురువు యొక్క స్థితి గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. అది ఈరోజు పుట్టేటువంటి వారికి విశేష ప్రజ్ఞని కలిగిస్తుంది. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఈరోజు సంకష్టహర చతుర్థి కూడా. ఈ సందర్భంగా మహాగణపతి యొక్క స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు, పూజలు విఘ్నాన్ని దూరం చేసి జీవితంలో ఆనందకర పరిస్థితులను కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాగణపతి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. अहो विघ्नराज महादिव्यतेज महादेवपुत्र महामहिमचित्रा भवद्भव्यविघ्नेश्वरं विघ्नराज सदा पाहि मां देव श्रीविघ्ननाथ। तनौ नागभूषं गणे पञ्चपुष्पं महादिव्यकायं दिक्पालाधिपालम् काणीपाककूपोद्भवं मोक्षदातं सदा रक्ष मां देव श्रीविघ्ननाथ। सदा श्रीकरं शुभकरं नाम मन्त्रं सदा स्मरणमात्रेण विघ्नापहारम् पुनीतं पवित्रं महेशं सुपुत्रं सदा पाहि मां देव श्रीविघ्नराज। ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రు వృద్ధి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆటంకాల్ని చవిచూస్తారు. అయినప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యంగా సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతల విషయంలో విస్మయాలు పనికిరావు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి అనువైన కార్యక్రమాల ద్వారా విజయాలు ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలు గృహపరంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో రక్షణ తప్పనిసరి.
నూతన బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సంకష్టహరి చతుర్థి సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. గ్రహ శాంతి కలుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ధీశక్తి పెరుగుతుంది. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి అనుకూల మార్పుల ద్వారా కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉపయుక్తమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కూడా కొనసాగించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు అవలీలగా చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యా బలాన్ని పెంచుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య రక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సంకష్టహరి చతుర్థి సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు మహాగణపతిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జగడాలు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన బాధ్యతల్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే స్వీకరించలేకపోతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆందోళన కూడా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. అయినప్పటికీ నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారు ఆటంకాలను చవిచూస్తారు. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి తప్పనిసరి. బ్యాంకింగ్ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు మహాగణపతిని బిల్వదళాలతో పూజించడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం ఏర్పడుతుంది. తద్వారా ఐశ్వర్య ప్రాప్తి పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతలు విస్మరించలేనటువంటి పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ తగ్గుతుంది. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి పొరపాట్ల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి శ్రద్ధ తగ్గుతుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య ఆందోళన కొనసాగుతుంది. ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. పొరపాట్లు దొరుకుతాయి. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు మహాగణపతిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. చిరు సమస్యలు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణిగేటువంటి పరిస్థితులు కూడా ఆనందాన్ని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పేరు ప్రఖ్యాతులు పెంపొందింపు చేసుకోగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. శ్రమ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆర్థిక అవకాశాలు మెండుగా లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కూడా అనుకూలతను పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూల పరిస్థితులు వెనంటి ఉంటాయి.
ఆనందకర వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు మహాగణపతిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అనుకోని కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. విదేశీ లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఖర్చులు పెరుగుతాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాన్ని వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా రాణిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. విదేశీ లావాదేవీలు, సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ అన్ని రంగాల వారికి అంతిమ విషయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు మహాగణపతిని గరికెతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక అనుకూల మార్పులు ఆకస్మికంగా ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు మహాగణపతిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తే ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో పునఃప్రారంభం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అశాంతి తొలగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు పట్టుదలని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ సినీ రంగం వారికి ఏర్పడుతుంది. నూతన ప్రక్రియల ద్వారా ఆశించినటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలం. అధిక ఒత్తిడి నుంచి మహిళలు ఉపశమనం పొందగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారికి దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు మహాగణపతిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి నష్టాల్ని భర్తీ చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ఆందోళన ఉన్నప్పటికీ గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పుల్ని కలిగిస్తాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటూ ఉంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. విభేదాలు తలెత్తినప్పటికీ ఆనందకర వాతావరణాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో న్యాయవాద వృత్తి వారు
జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలు కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు మహాగణపతిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యయం నియంత్రించబడుతుంది, ఆదాయం పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తికరం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉంటాయి, అయినప్పటికీ నిలదొక్కగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహాది శుభ ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే గృహ విషయాలు అనుకూలం. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి బలాన్ని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని కూడా. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి వేగవంతమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మహిళలకు ప్రగతి కొనసాగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాగణపతిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. ఆందోళన తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు సాఫ్ట్వేర్ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు మహాగణపతిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యయం నియంత్రించబడుతుంది, ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. గృహ విషయాల్లో సఖ్యత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో సంబంధ బాంధవ్యాల్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు పారిశ్రామిక రంగం వారు పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో గౌరవాన్ని పెంచుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు మహాగణపతిని నేరుడు ఆకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కుటుంబ సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం, ఆనందాన్ని కలిగిస్తాయి. కార్తీక మాసం చాలా ప్రశస్తమైనది. కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన శుభ ఫలితాలని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆవు నెయ్యితో కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన ఎటువంటి శుభ ఫలితాలని కలిగిస్తుందో పరిశీలిద్దాం. దేవానాం ఆజ్యం ఆహారం అని వేదవాక్కు. దేవతలకు ఆవు నెయ్యే ప్రియమైనటువంటి ఆహారం. దేవతలందరికీ భూలోకంలో అమృతంతో సమానమైనది ఆవు నెయ్యి మాత్రమే. అందుకే యజ్ఞయాగాదుల్లో ఆవు నెయ్యికి చాలా ప్రాముఖ్యం ఉంది. యజ్ఞయాగాదుల్లో హవిస్సు ద్వారా సమర్పించేటువంటి ఆవు నెయ్యి సరాసరి దేవతలకే చేరుతుంది. ఆవు నెయ్యితో చేసినటువంటి వంటకాలు దేవతలకు ప్రియమైనవి. ఆవు నెత్తితో చేసేటువంటి దీపారాధన ఎంతో విశిష్టమైంది. లక్ష్మీ గణపతి, లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలగాలంటే నిత్య దీపారాధనలో ఆవు నెయ్యి వినియోగం తప్పనిసరి. ఆవు నెయ్యి కేవలం నిత్య పూజా విధి క్రతువులకే కాదు, ఔషధరీత్యా కూడా ఎన్నో ఉపయోగాల్ని కలిగిస్తుంది.
ఆయుర్వేదంలో ఆవు నెయ్యికి ఎనలేనటువంటి ప్రాధాన్యత ఉంది. వండిన ఏ పదార్థాన్నైనా దైవానికి నివేదన చేసే ముందు దానిపై ఆవు నెయ్యి వేసి నివేదన చేయడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. లేనిచో ఆ పదార్థం నైవేద్యానికి పనికిరాదు. ఆవు నేతితో తయారు చేసినటువంటి కాటుకను స్త్రీలు కళ్లకు ధరించినట్లయితే నేత్ర సంబంధిత దోషాలు కూడా తొలగిపోతాయి. అమృత తుల్యమైనటువంటి ఆవు నేతితో నిత్య దీపారాధన మనశ్శాంతిని కలిగిస్తుంది, గృహ సౌఖ్యాన్ని పెంచుతుంది. కార్తీకంలో ఆవు నేతితో చేసేటువంటి దీపారాధనతో విశేష ఫలితాలు లభిస్తాయి. ఉసిరి బిల్వ వృక్షాల సమక్షంలో తులసి దగ్గర నిర్వహించేటువంటి ఆవు నేతి దీపారాధన సకల అభీష్టాలని నెరవేర్చుతుంది, సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. రేపు కార్తీక బహుళ చవితి అనంతరం పంచమి తిథిద్వయం. ఈ సందర్భంగా 12 రాసుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. రేపు కార్తీక బహుళ చవితి అనంతరం పంచమి తిథిద్వయం శుక్రవారం. సుబ్రహ్మణ్య స్వామిని రేపు విశేషంగా ఆరాధించడం ద్వారా నాగదోషాలు తొలగిపోతాయి. అలాగే లలితాదేవి యొక్క ఆరాధన కూడా సౌభాగ్యాన్ని పెంచుతుంది, స్త్రీలకు ఆరోగ్య రక్షణని కలిగిస్తుంది. అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించడం ద్వారా శుభ ఫలితాలు గృహంలో చోటు చేసుకుంటాయి. క్షీరాన్నాన్ని నివేదన అమ్మవారికి చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. రేపు నెయ్యి, నూనె ఆహార పదార్థాల్లో నిషేధించతగ్గవి. నువ్వులు, కుడుములు దానం చేయడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తొలగిపోతుంది. ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లైనా మనసారా భక్తితో స్మరించడం ద్వారా మనోబలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్తీకం శుభప్రదం అనే శీర్షికన ఈరోజు కార్తీక బహుళ తదియ తిథి సందర్భంగా విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, ఉద్యోగ ప్రాప్తిని పొందటానికి సంధ్యా సమయంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ఈరోజు సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర జ్ఞానదీపాన్ని 5 ఒత్తులు వేసి వెలిగించడం ద్వారా విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, కోరుకున్న ఉద్యోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటిలో నీరు వివిధ రకాలైన అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. అసలు భూమి అక్కడ గంగమ్మ ప్రవహిస్తుందా లేదా అని చెప్పేసి మనం ఇల్లు కట్టేటప్పుడే నిర్ణయం చేసుకోవచ్చు. ఒక గృహం కట్టేటప్పుడు తప్పనిసరిగా బావి కానీ బోరింగ్ కానీ తీసేటప్పుడే ఆ యొక్క ప్రాంతంలో మట్టి యొక్క పరిశీలన సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుందా లేదా అనేటువంటి పరీక్షలు చేసుకొని మీరు గృహ నిర్మాణానికి ఉపక్రమించడం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. ఇంటికి ఈశాన్య దిశలో బోరింగ్ పంపు, ఆ పంపులో చక్కటి నీరు మీకు గంగమ్మ అనుగ్రహం ఉండటానికి వీలుగా ఆ యొక్క పంపు నిర్మాణం మీరు చేపట్టేటప్పుడే దేదీప్యవంతమైన సిద్ధిదాత్రి లక్షణం కలిగి ఉండే విధంగా జమ్మి కొమ్మను తీసుకొచ్చి అక్కడ ఉంచి దానికి పసుపు కుంకుమ వ్రాసి కొబ్బరికాయ కొట్టి నమస్కృతాంజలి గడిస్తూ గంగను ప్రార్థన చేసి మీరు బోరింగ్ పంపు వేయించినట్లయితే తప్పనిసరిగా ఆ ప్రాంతంలో మంచినీరు మీకు పడే విధంగా ఆ సిద్ధిదాత్రి సహకరిస్తుంది సుమా అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఈశాన్యంలో పంపు సర్వాభీష్టాల్ని కూడా ప్రసాదిస్తుంది. ఆ పంపులోని నీరు ఎప్పుడూ కూడా మీ గృహంలో చుక్కలు చుక్కలుగా పడేటట్టుగా ఉండరాదు. అంటే నీటి వినియోగం ఎంత తక్కువగా వినియోగిస్తే అంత ఐశ్వర్యము అని చెప్పేసి కూడా శాస్త్రం. అంటే నీరులాగా అయిపోతుందండి డబ్బులన్నీ అంటుంటామే. ఆ నీరు వాడకం తగ్గితే మాత్రం ధనం కూడాను నిలవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మనం గ్రహించుకోవాలి. ఈశాన్యంలో ఉండేటువంటి పంపు వద్ద నీరు చుక్క అలా ఆగి ఆగి పడవచ్చు. అలా పట్టడం వలన కూడా ఆ యొక్క గృహానికి ఐశ్వర్యయుక్తమైన ప్రభావం వస్తుంది.
అందుకే ఈశాన్య మూల గుంటలో నీరు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకం. నీటి వాడుక విధానంలో మీరు నీరు సమృద్ధిగా సరిపోవటానికి వీలుగా తూర్పు గోడను ఉత్తర గోడను ఆనించి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ నీరు నిల్వ చేసేటువంటి ట్యాంకుల నిర్మాణం చేయకూడదు. భూమి కింద చాలామంది ఆ గోడకి ఈ గోడకి కలిపి ప్లాస్టింగ్ చేసేసి లోపల నీరు నిల్వ ఉంచేట్టుగా చేస్తారు. ఆ యొక్క నీరు ఆ గోడని ఈ గోడని తాకకూడదు అని కూడా శాస్త్రం. అందుచేత ఎప్పుడైనా సరే అలాంటి నిర్మాణాలు చేసేటప్పుడు చాలా జాగరూకత వహించి ఆ యొక్క నీరు నిల్వ చేసేటువంటి ట్యాంకుల విధానంలో వాస్తును పాటించక తప్పదు. అంటే తూర్పు గోడను ఆనుకోకుండా ఉత్తరపు గోడను ఆనుకోకుండా నిర్మాణం చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో ప్రతి ఒక్క నీరు కూడాను తూర్పు ఈశాన్యం లేక ఉత్తర ఈశాన్యం నుంచి బయటికి పోయే విధంగా ఏర్పాటు చేసుకోవడం సర్వత్రా మంచిది. గృహం పైన నీటి ట్యాంక్ కట్టేటువంటి విధి విధానంలో నైరుతి దిశలో తప్పనిసరిగా కొద్దిగా ఖాళీ ఉంచి మనిషి తిరిగేందుకు వీలుగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే నైరుతి మూల ఖాళీ ఉంచాలి, ఇటు పడమర వైపు ఖాళీ ఉంచాలి, తూర్పు వైపు ఖాళీ, ఉత్తరం వైపు ఖాళీ ఉంచి మనిషి తిరిగేందుకు వీలుగా చేసుకొని అక్కడ 4 వైపులా కూడాను 4 కడ్డీలు ఏర్పాటు చేసి దానిపైననే నీటి ట్యాంకును ఏర్పాటు చేయాలి తప్ప స్లాబ్ను ఆనుకొని ఉండేటట్టుగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ నీటి ట్యాంకును ఏర్పాటు చేయకూడదు. అలా స్లాబ్ను ఆనుకొని ఉండేటట్టుగా నీటి ట్యాంకు కనుక ఏర్పాటు చేస్తే నైరుతిలో గుంట చేసినట్టుగా అవుతుంది. దానివల్ల అనర్థాలు వచ్చి తీరుతాయి, పై భాగం నుంచి కింద భాగం వరకు కూడా. అందుకనే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగరూకతలు తీసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి వాస్తుశాస్త్రరీత్యా. నైరుతి మూల తప్పనిసరిగా గృహంలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి వీలుగా కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని నైరుతి మూల వాటర్ ట్యాంక్ని ఆనుకొని దానికన్నా ఎత్తులో ఆ యొక్క విగ్రహాన్ని ఎండకు వానకు తడిచే విధంగా కనుక అమర్చినట్లయితే చక్కటి యోగవంతమైన వాస్తు దోష నివారణా తత్వం మీ గృహానికి ఉన్నట్టు లెక్క. అలాగే చాలామంది గృహ నిర్మాణం సాగించేటప్పుడు బట్టలు ఆరవేసుకునేటువంటి విధి విధానాన్ని పైభాగాన ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ బట్టలు ఆరవేసేటువంటి విధి విధానంలో కూడా నైరుతి నుంచి ఉత్తరానికి, పడమర నుంచి తూర్పుకు వేలాడదీసే విధంగా బట్టల్ని ఉతికిన బట్టలు ఆరవేసేటువంటి తీరుతెన్నులు ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఈశాన్యం నుంచి సరాసరి ఆగ్నేయం వరకు ఓ తాడు కట్టేసేసి ఆ తాడు మీద వేద్దాంలే అని చెప్పేసి ఏర్పాటు చేయటం అంత మంచిది కాదు. వాస్తుశాస్త్రరీత్యా బట్టలు ఆరవేసేటువంటి విధి విధానంలో కూడాను మీరు పాటించాల్సిన నియమం ఇదే. సూర్యోదయాన్ని చూస్తూ స్నానం ఆచరించాలి. కార్తీక మాసంలో మనం తూర్పు తిరిగి స్నానం చేయటం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా కూడా గ్రహించాలి. అంతేకాకుండా స్త్రీలు తడి బట్టతో మాత్రం దీపారాధన చేయవద్దని మనవి. అలాగే దీపపు కుందులు ఇంట్లోవి ప్రతి శుక్రవారం తోమకూడదు. గురువారం సాయంత్రమే తోమి ఉంచుకోవాలి, శుక్రవారం నాడు మీరు పూజ చేయటానికి వీలుగా. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి బుధవారం కూడాను వీలైతే విఘ్నేశ్వరునికి గరికతో గనక ఆరాధన చేయటం గృహంలో చాలా విశిష్టవంతమైన కార్యాచరణ సంపూర్ణ సిద్ధిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అనుకున్న పనులు అనుకున్న నెరవేరటానికి ఇది ఒక గొప్ప సూత్ర ప్రాతిపదిక గృహానికి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
పరమేశ్వరుణ్ణి చూడాలనేటటువంటి కుతూహలం కలిగినటువంటి వాడు ఆలయ ప్రవేశం చేసినప్పుడు లింగముగా దర్శనమిస్తాడు. లింగము అంటే గుర్తు. దేనికి గుర్తు? నీకు కలిగిన ఆర్తికి జవాబు చెప్పటానికి గుర్తు. అందుకే శివాలయంలోకి ఎందుకు వెళ్ళాలి అంటే, నీకు ఆర్తి కలిగితే వెళ్ళాలి. ఏ ఆర్తి కలిగితే వెళ్ళాలి అంటే, నీకు అసలు ఈ విశ్వాన్నంతటినీ నిర్మించి నిర్వహించి లయం చేస్తున్న వాడిని చూడాలి అని నీకు అనిపిస్తే అప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడు నీకు కలిగేటటువంటి అనుభూతి వేరు. అది లేకుండా శివాలయంలో ప్రవేశిస్తే ఉండేటటువంటి స్థితి వేరు. అందుకే లింగం నీకు కలిగిన ఆర్తికి జవాబు కాదు. పరమేశ్వరుడి వైపు నుంచి చూసినప్పుడు పరమేశ్వరుడికి అసలు రూపం ఏమిటి? ఈ రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు, ఇంతే, ఇలాగే ఉంటాడు, ఇంకింతకన్నా భిన్నంగా ఉండడు అని నేను అన్నాను అనుకోండి, తప్పది. అసలు ఈశ్వరుడికి ఆకృతి లేదు. కొంచెం నేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలి అంటే, యథార్థం అవుతుందని చెప్పలేను, దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలంటే ఆయన మేలిమి బంగారము వంటివాడు. ఇప్పుడు ఆ బంగారంతో మీరు గొలుసు చేయించుకోవచ్చు, కేయూరం చేయించుకోవచ్చు, కంకణం చేయించుకోవచ్చు. అది నామరూపములుగా మీ ఇష్టాన్ని బట్టి మారుతుంది. కానీ అసలు పరమేశ్వరుడు ముద్ద బంగారం, దానికి ఏం రూపం లేదు, మీరు మార్చుకున్నారు. భగవంతుడు నాకు ఈ రూపంతో కనపడాలని ఆర్తి పొందినటువంటి భాగవతుల యొక్క కోరిక తీర్చడానికి ఆయన ఒక రూపాన్ని పొందాడు తప్ప ఆయనకంటూ అసలు రూపమే లేదు. ఆయన నిర్గుణుడు. అందుకే వేదాంత డిండిమం చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు. ఆయన నిర్గుణంలోంచి సగుణంగా వస్తాడు, కంటికి కనపడే రూపంలో వస్తాడు. ఎందుకు అలా రావాలి అంటే, ఏదో ఒక రూపంలో రావాలని కోరుకున్న భక్తుడు ఒకడున్నాడు, వాడి కోసం రూపం దాల్చాడు. లేకపోతే అసలు ఆయనకి రూపంతో ఉండవలసిన అవసరమే లేదు, అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు. కాబట్టి ఆయనని ఒక రూపంతో చెప్పడం కుదరదు. ఒక రూపం చెప్పకపోతే మనసు నిలబడదు. అందుకే రూపం ఉన్నవాడా రూపము లేనివాడా అంటే, రూపముండి రూపము లేనివాడు. ఉంది, శివలింగం ఉంది, కానీ దానికి రూపం ఉందా? రూపం లేదు. అందుకే శివలింగానికి వేదాంతంలో అరూపరూపి అని పేరు. రూపమున్నది, రూపము లేనిది. ఇలా ఓ ఆకారం కనపడుతోంది, కానీ దానికి కాళ్ళ, చేతుల, ముఖమా? ఏమి లేవు. కాబట్టి అది అరూపరూపి. ఇప్పుడు ఆ శివలింగము ఒక గుర్తు. ఏమంటే అది ఒక గుర్తు అయితే దానికి శక్తి ఏం లేదు, అది ఒక గుర్తుగా మనం పెట్టుకున్నామంతే తప్పించి అది నిజంగా శక్తివంతం కాదా అని మీరు అంటారేమో. శివలింగానికి ఉన్నటువంటి శక్తి అసలు లింగ స్వరూపంలో ఉంది. ఎందుచేత అంటే, శివలింగం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా, గుండ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా గుండ్రంగా ఉంది అని నేను అన్నాను అనుకోండి, శివలింగం ఇంత ఉంది, ఇంతదైతే అప్పుడు అందులోకి పట్టేవి ఇంకొంచెం పెరిగాయా? ఈ గది అంతా అన్నాను అనుకోండి, అప్పుడు ఈ గదిలో అన్నీ అందులోకి పట్టేశాయా? అలానే తిప్పుతూ ఈ బ్రహ్మాండం అంతా అన్నాను అనుకోండి, ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఎందులో ఉంది? అందులోనే ఉంది. అంతా ఎందులో ఉందో అది లింగం, అంతా ఎందులో పెరుగుతోందో అది లింగం, అంతా ఎందులోకి కలిసిపోతోందో అది లింగం. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి యథార్థముగా సూచించుటకు గుర్తు శివలింగము. కాబట్టి కంటితో కనపడినది కాదు, ఇది సర్వవ్యాపకమైతే, ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని గుర్తుపట్టాలి. సరే ఏమండి, ఊహచేత గుర్తుపట్టమంటున్నారు మీరు, నిజమే, ఊహచేత గుర్తుపడతాం. మన ఊహచేత ఈశ్వరునికి శక్తి ఆపాదించడమా? అసలు నిజానికి శివలింగానికి ఏమైనా శక్తి ఉంటుందా అంటే, శివలింగమునకు 5 ముఖములు ఉంటాయి. 5 ముఖములతో ఉంటుంది. ఏది ముఖము అంటే, మీరు ఎటు విభూతి రాసి బొట్టు పెడితే అది ముఖం. 5 ముఖములు అని ఎందుకంటారంటే, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా 4 ముఖాలతో చూస్తాడు. పైకి ఒక ముఖంతో చూస్తాడు. 5 ముఖాలు. 5 ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాస్యుడు అని పేరు.
ఇందులో గమ్మత్తు ఏమిటంటే 5 ముఖాలతో ఉండి ఏం చేస్తుంటాడు? 5 వైపులా చూస్తూ ఉండడమేనా ముఖంతో? కాదు. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం, ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం, దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం. అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు. అది సద్యోజాత ముఖంతో చూస్తోంది. అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే. ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు, దాన్ని తత్పురుష ముఖము అంటారు. మనుష్యుడు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుంటే ఆయనకి కుడి చేతి వైపుకి ఉన్నది ఏదో అది దక్షిణం, అందుకే దక్షిణ దిశ అంటారు. ఆయన దక్షిణ హస్తంతో ఇచ్చాడండి అంటారు. దక్షిణ దిక్కన్న పేరు ఎందుకు వచ్చిందంటే మనందరం తూర్పుకి తిరిగే కూర్చుంటాం. ఏ కార్యం చేసినా తూర్పుకి తిరిగి కూర్చోండి అంటారు. తూర్పుకు తిరిగి కూర్చున్నటువంటి వ్యక్తికి కుడి చేతి వైపుకి వస్తుంది కాబట్టి ఆ దిక్కుకి దక్షిణ దిక్కని పేరు. ఇప్పుడు మీరు తూర్పు ముఖంగా ఉన్న శివాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేస్తే గృహస్థు ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి, బ్రహ్మచారి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి, సన్యాసి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి. ముగ్గురు శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు. గృహస్థు సవ్యాపసవ్యం చెయ్యాలి, బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి, సన్యాసి అపసవ్య సవ్యం చెయ్యాలి. సవ్యాపసవ్యము అంటే గృహస్థ అయితే ఎడంచేతి పక్క నుండి తిరగాలి. ఎంతవరకు తిరగాలి? సోమసూత్రము కనపడే పర్యంతమే తిరగాలి. సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం. ఆ మార్గం కనపడుతోందనుకోండి, అభిషేక తీర్థం వెళ్ళడం కనపడుతోందనుకోండి, ఇక దాన్ని దాటకూడదు. గృహస్థు అక్కడ వరకే వెళ్ళి వెనక్కి తిరిగిపోవాలి. ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి తిరగాలి అంటే చండీశ్వర స్థానం వరకు తిరగాలి. చండీశ్వర స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలోకి వెళ్ళాలి. అది గృహస్థు ప్రదక్షిణ. కాబట్టి శివాలయంలో ప్రదక్షిణము అందరికీ ఒక్కలా ఉండదు. శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు. మీ అడుగుల చప్పుడు కాని వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు మహాపాపం వేస్తారు ఖాతాలో. పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడవుతాడు. శివాలయంలో ప్రదక్షిణం చేత వచ్చేస్తుందంతే శక్తి అంతా. ఎలా ప్రదక్షిణం చెయ్యాలని అడిగారు. నిండు గర్భిణి, కిందంతా బిందెతో నూనె పోసేశారు. ఆమెకు ఒక పెద్ద బింది ఇచ్చి నీళ్లు చంకలో పెట్టారు, డొక్కలో. ఆమె పట్టుకుంది. ఇప్పుడు ఆ నూనె ఉలికిపోయిన నేల మీద నడుస్తోంది. ఆమె ఎంత పరాకుగా అడుగు వేసి నడుస్తుందో ప్రదక్షిణ సమయంలో అంత పరాకుగా అడుగు వేసి నడవాలి, చప్పుడు రాకుండా. అదే ఉపమానాన్ని వాడింది శైవాగమం. యథాతథంగా మీకు నేను ఆ ఉపమానాన్ని అందించాను. ఈ కార్తీక మాసం మనిషి యొక్క అభ్యున్నతి కొరకు అన్ని అద్భుతమైనటువంటి విశేషాల్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. అందులో మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే మిగిలిన మాసముల కన్నా భిన్నంగా కుటుంబ వ్యవస్థని నిలబెట్టుకోవడం దగ్గర నుంచి, అగ్ని ఆరాధనం దగ్గర నుంచి, ఆ గోశాలకి వెళ్ళి గోవుల్ని పూజ చేయడం దగ్గర నుంచి, దీపాలు పెట్టడం దగ్గర నుంచి, సమస్తమైనటువంటి ప్రాణులకు అనుగ్రహాన్ని కల్పించడం వరకు అన్నీ కూడా ఏ మాసంలో జరుగుతాయంటే ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే జరుగుతాయి. అందుకే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము అసలు ఇక కాలము యొక్క గణన యందు లేదు. ఈ కార్తీక మాసాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆకలి కొద్దిగా మందగింపుగా ఉంటుంది కాబట్టి నక్తవ్రతం చేయిస్తారు. నక్తవ్రతం అంటే రాత్రుళ్ళు ఎలాగో పొడవుగా ఉండి పగళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి కనుక పగటి పూట ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేస్తారు. అనేక రకాలుగా భగవంతుణ్ణి కీర్తించి మార్చి మార్చి ఇంద్రియములను భగవంతుని యొక్క సన్నిధానమునందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు.
ఇన్ని రకాలుగా మనిషిని అనుగ్రహించేటటువంటి విశేషములన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి. కార్తీక మాసం శివకేశవుల మధ్య ఏ భేదభావన పొందకుండా ఉండడానికి ఆలవాలమైనటువంటి మాసం. మనం తెల్లవారి లేస్తే ఒక మాట చెప్తాం, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ, యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ, యథాంతరం న పశ్యామి తథామే స్వస్తిరాయుషి అంటాం. విష్ణువు యొక్క హృదయము శివుడు, శివుని యొక్క హృదయము విష్ణువు. ఆ శివకేశవుల మధ్య నేను ఎన్నడూ భేదభావమును పాటింపకుండెదనుగాక, అలా పాటించనటువంటి లక్షణము చేత నా ఆయుర్దాయము పెరుగుగాక అని కోరుకుంటాం. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ దామోదర స్వరూపంగా విష్ణు భగవానుణ్ణి కీర్తిస్తాం, త్రయంబక స్వరూపంగా పరమశివుణ్ణి ఆరాధిస్తాం. శివాలయాల్లో అభిషేకాలు అవి విశేషంగా జరుగుతాయి. విష్ణువాలయాల్లో విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు, తులసి అర్చనలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు విశేషంగా జరుగుతుంటాయి. ఆ శివుడు ఆ కేశవుడు ఇద్దరు కాదు, ఉన్నది ఒక్క పదార్థం. ఒకనాడు శివుడిగా ఒకనాడు విష్ణువుగా కనపడుతుంది. కాబట్టి ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేలారతుడై. ఆ ఒక్కడే సృష్టి చేస్తున్నాడు, స్థితి చేస్తున్నాడు, ప్రళయం చేస్తున్నాడు. ఆ ఉన్న ఒక్క పదార్థమే ఇన్ని చేస్తోంది. దాన్ని నేను శివా అని అభిషేకం చేస్తాను, దాన్నే నేను హే కేశవా అని పరమ ప్రీతితో ఆరాధన చేస్తాను తులసితోటి. అక్కడైతే వామదేవ, ఇక్కడైతే వాసుదేవ, ఒక్క అక్షరం తేడా. అక్కడైతే తులసి దళం, ఇక్కడైతే మారేడు దళం, అంతే తేడా తప్ప తత్వత మాత్రం రెండూ ఒక్కటే. ఇది నిరూపించేటటువంటి మాసం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసంలో ఇక్కడ అక్కడ అని భేదం ఉండదు. శివాలయంలో కానీ, విష్ణువాలయంలో కానీ, అంబికాలయంలో కానీ, గోశాలలో కానీ, మఠ ప్రాంగణంలో కానీ ఎక్కడైనా సరే దీపాన్ని వెలిగించి లోకాన్నంతటినీ కూడా అనుగ్రహింప చేయడానికి, తాను తరించడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటారు. కార్తీక మాసంలో ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా చెప్పబడినటువంటి దానం, తప్పకుండా చేసి తీరవలసిన దానంగా చెప్పబడినది ఏది అంటే దీపదానం. కార్తీక మాసం యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకున్న తత్కారణం చేత అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది అని చెప్తారు. ఇన్ని రకాలుగా కార్తీక మాసం ఎంతో గొప్పది. బాహ్యంలో దీపదానం చాలా గొప్పదైనా తప్పకుండా చేయవలసిన దానం ఏది అంటే అన్నదానం. ఒక్క అన్నదానం చేస్తే అవతలవాడు తృప్తి పొందేటట్టుగా నువ్వు దానం చేశావని ఖాతాలో పడుతుంది. కాబట్టి ఇటువంటి మాసంలో మనందరం కూడా ఆ మాస కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నెల పర్యంతంలో ఒక్కసారి ఒక అతిథిని పిలిచి అన్నం పెట్టాలి. అన్నం పెట్టి ఆయన కడుపు నిండా తిని త్రేంచి సంతోషంగా వెళ్ళిపోతే అది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ఉచ్ఛిష్టం. ఆ అన్నం తిన్నవాడెవడో వాడు అదృష్టాన్ని పొందుతాడు. అందుకే మిగిలిన దానములన్నీ చెయ్యగలిగితే చెయ్యవచ్చు, చేసినా చేయలేకపోయినా కనీసం మనకున్న దాంట్లో ఎవరో ఒక అతిథికి పెట్టడం అనేటటువంటిది ఈ మాసంలో కాలాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ఉపయుక్తమైనటువంటి విశేషం. కాబట్టి కేవలం ఈ మాసంలో ఒక్క గోశాలకి వెళ్ళి తరించవచ్చు, ఓ తులసి బృందావనంలోకి, ఓ తులసి చెట్టు దగ్గరికి, ఓ ఉసిరి చెట్టు దగ్గరికి ఒక దీపం పెట్టి, దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించడానికి ఒక నెలలో ఒక్క రోజుకి నేను వ్యయం భరిస్తానని ఒక్క తులసి దళాన్ని వేసి భగవన్నామం చెప్పి భగవత్ కథా శ్రవణం చేసి భగవత్ సంబంధమైన విషయాన్ని పఠనం చేసి ఏ రకంగానైనా సరే అభ్యున్నతిని పొందడానికి అన్ని రకాలుగా బాహ్యంలో ఆంతరమనందు ఆనుకూల్యతతో కూడుకున్నటువంటి ఋతువుతో కూడుకున్న కాలం ఏది అంటే ఈ శరదృతువులో వచ్చేటటువంటి కార్తీక మాసం. అందుకే చాంద్రమానంలో 8వ నెలగా వచ్చేటటువంటి కార్తీక మాసంతో సమానమైనటువంటి నెల ఇక మిగిలిన నెలలలో ఏదీ లేదు అంటారు. చాలామంది పెద్దలు కార్తీక మాసంలో ఒక్క క్షణాన్ని కూడా దుర్వినియోగం చేసుకోకుండా ఈ మాసం అంతటా కూడా నక్తవ్రతాన్ని పాటిస్తూ మనుష్య జన్మలోకి వచ్చాం కాబట్టి శ్రద్ధతో శాస్త్రాన్ని గురువాక్యాన్ని ఆలంబనంగా తీసుకుని సద్వినియోగం చేసుకుని తరించడానికి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మనందరం కూడా కార్తీక మాసాన్ని అన్ని విధాలా సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి ఆ బుద్ధి ప్రచోదనాన్ని
పరమేశ్వరుడు మనకిచ్చి చక్కగా భగవదారాధనలో సమాజమునందు ఈశ్వరుణ్ణి చూస్తూ సమాజాన్ని ఆరాధించడంలో మనం కృతకృత్యులమై ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమై ఏ విధమైనటువంటి ఉపద్రవములు లేకుండా అందరూ సంతోషంగా బ్రతకగలిగినటువంటి స్థితి కలగడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో కూడిన కర్మాచరణము చేత మిగిలిన వారికి మార్గదర్శనం చేస్తూ మనం తరించడానికి కావలసినటువంటి కర్మానుష్ఠానము చేసదముగాక అని సంకల్పం చేసుకుంటూ భగవంతుడు దానికి అన్ని విధాలుగా మనకి అనుగ్రహాన్ని కటాక్షించాలి అని చెప్పి ఆయన పాదార విందములకు సాంజలి వందకంగా నమస్కరిస్తూ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.